దిల్ రాజు కొంత గ్యాప్ తర్వాత ఇంట్రెస్టింగ్ మూవీతో సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. విక్రాంత్ హీరోగా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ పై నూతనంగా ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సిస్లా విఎంకే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రీసెంట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ మార్కండేయ అని రివీల్ చేశారు. Good evening to one and all present here. First of all, thanks to my parents for this, for trusting me, and that's why I'm here today. A big thanks to the giant Dilraj sir for giving us this opportunity through Dilraj Dreams. That's going to go sky high for everybody. And thanks to Vikrant sir and Sisla bro and the whole team for trusting in me that the soundtrack will go global and definitely will be spoken about. And thanks to my mentor Taman sir that because of him my sound has shaped. And thanks to every media and every people, you are our backbone to take this movie to a bigger stage. So definitely sir, we won't disappoint you, and thank you so much sir for the opportunity. మాలాంటి ఫిల్మ్ మేకర్స్ని అటువంటి స్టేజ్కి తీసుకెళ్తున్న మీకు మీ సిబ్బందికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ ద సేమ్ సపోర్ట్ కంటిన్యూస్ టిల్ ది ఎండ్ ఆఫ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న మాట అండి, ఫిల్మ్ ఈ గ్లిమ్స్ ప్రత్యేకత అండ్ ఫిల్మ్ ప్రత్యేకత ఏంటంటే ఏఐని కేవలం సో మచ్ ఫర్ గివింగ్ us this opportunity. we're forever indebted to you. మీరు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని మేము ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుంటున్నాము. మీ 100% మేము హార్డ్ వర్క్ చేసి మీ విజన్కి మ్యాచ్ అయ్యే మూవీని మేము డెలివర్ చేస్తామని మేము హార్డ్ వర్క్ చేస్తాం సార్ ఖచ్చితంగా. అండ్ మా మార్కండేయ మూవీ అంటే ఇది ఓన్లీ ఫస్ట్ గ్లిమ్స్ మాత్రమే. సో ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాము. ఇట్స్ సీజీ ఇంటెన్స్ మూవీ, సో ఇట్ మైట్ టేక్ ఎ ఫ్యూ మంత్స్, బట్ తొందరలో మీ ముందుకి ఇంకా కంటెంట్ తీసుకొస్తాము. చేసిన మా ఎస్విసి సంస్థకి ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఇంకొక యాడ్. 60 సినిమాల్లో సరే మీ అందరికి తెలిసిన హిస్టరీ ఒక మాటలో కంప్లీట్ చేస్తాను. ఒక 10 సినిమాలు స్టార్స్తో తీస్తే అందులో 2 సినిమాలు ఆడలేదు. స్టార్స్తో 8 సినిమాలు సక్సెస్. అలాగే మిడ్ రేంజ్ అండ్ స్మాల్ ఫిలిమ్స్ మోర్ దెన్ 70% సక్సెస్. అలా జర్నీ చేస్తున్నప్పుడు ఈ దిల్ రాజు డ్రీమ్స్ గురించి లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మీ అందరికీ. సో విక్రాంత్ లాంటి వాళ్ళు చాలామంది ఇలా న్యూ కమ్మర్స్ చాలామంది సినిమా ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రయత్నాలు చేస్తారు, చేతులు కాల్చుకొని డబ్బులు పోగొట్టుకుంటారు.